అసలు ఇది ఎలా సాధ్యం? ప్రతి ఇంటి మీద ఒక నక్షత్రం ఉంది. వీరిదంతా చెయ్యలేటో. ఇది ఒక రోబోట్ చేయగలిగే పని అయితే కాదు. తాతగారు అది ఇది ఖచ్చితంగా కరెంటుని పూర్తిగా లాగేసుకునే మ్యాడ్ మ్యాక్స్ రోబోట్ అయి ఉంటుంది. వీర్ వీర్ చింటూ ప్రతి ఇంటి మీద ఒక నక్షత్రాన్ని తీసుకొచ్చాడు. త్వరగా రా, త్వరగా. జింటును ఒక్కసారైనా పనిని సరిగ్గా చేసావా? ఇలాంటి మ్యాజిక్లు చేయకూడదు. వెంటనే అంతా నార్మల్ చెయ్యి, త్వరగా చెయ్యి. అలాగే అందరూ మర్చిపోయేలా చెయ్యి. నీకు నేను చేసే పని ఒక్కటి కూడా నచ్చదు. అగడం పగడం అల్లం బెల్లం ఎక్కడం దిగడం దమాదం. అరే ఇదేంటి? వీరిప్పటి వరకు బయటికి ఎందుకు రాలేదో? డార్క్ మ్యాగ్నస్ తన కోసం ఎదురు చూడు. నేను ఎదురు చూస్తూనే ఉన్నాను బాస్. ఈ స్టార్ ఎక్కడికి వెళుతుంది? బంటి బంటి వాళ్ళ నాన్నగారు అరే ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా. ఓ నో, వాళ్ళ స్టార్ పైన కూర్చున్నారు. జింటు వాళ్ళని ఇప్పుడే తీసుకురా. ఇప్పుడు నేను ఇదంతా చేస్తున్న రోబోట్ తో ఫైట్ చేయడానికి వెళ్తున్నాను. వీర్, నువ్వు నాతో రా. నేను నీకు లైట్నింగ్ సూట్ ఇస్తాను. అప్పుడు నువ్వు చీకటిలో కూడా దాంతో ఫైట్ చేయగలవు. అది నీ లైట్ ని లాక్కోలేదు. లైట్నింగ్ సూట్ ఆన్. లైట్నింగ్ సూట్ ఆన్. బహుశా నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావు అనుకుంటా. రోబోబాయ్, వాణ్ణి అంతం చేసేయ్. వాణ్ణి వదిలిపెట్టకు. కమాన్ రోబో బాయ్, త్వరగా కానివ్వు. నా ఫేవరెట్ కార్టూన్ టైం అయిపోతుంది. నోర్మయ్, నీకు నీ కార్టూన్ ముఖ్యమా? తను మన కోసం పోరాడుతున్నాడు. వీర్, నువ్వు వెంటనే అక్కడి నుంచి వచ్చేయ్. వాడు నీ కరెంటును లాగేసుకుంటున్నాడు. జింటూని ఎలాగైనా వీర్ గ్రూప్ లో డాన్స్ చేయనివ్వకూడదు. నా రాక్షస మెదడుకి ఒక రాక్షస ఐడియా ఆలోచన వచ్చింది. ఆల్ ద బెస్ట్ వీర్. మే ద బెస్ట్ బ్యాచ్ విన్. అసలు ఈ బంటి మంచోళ్ళే ఎలా మారిపోయాడు? చెప్పాలంటే నా డాంకీ సెన్స్ ప్రకారం ఎక్కడో ఏదో తేడా దొరుకుతున్నట్టుగా అనిపిస్తోంది. నీ డాంకీ సెన్స్ నీ దగ్గర పెట్టుకో. నేనేదైనా వెళ్ళి తినేసి వస్తాను. మళ్ళీ కాంపిటీషన్ మధ్యలో ఆకలి వేసిందంటే నేనేం తినలేనుగా. త్వరగా వచ్చేయ్, మనం రెడీ అవ్వాలి కదా. డాన్స్ మాస్టర్ గారు, మా టీమ్ లో ఒక మెంబర్ తక్కువ అవుతున్నారు. నేను అందరినీ బ్రతిమాలుతున్నాను నాతో డాన్స్ చేయండి అని, కానీ ఎవ్వరూ రెడీగా లేరు. నేను నా చాక్లెట్లు అన్నీ కూడా నాతో డాన్స్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. నేను మీతో డాన్స్ చేయొచ్చు కానీ కానీ ఏంటి మాస్టర్ గారు, మీరు నా మాస్టర్ కదా మాస్టర్. మీరు నాతో పాటు డాన్స్ చేయండి. అలాగే ఆ వీరితో పాటు కూడా డాన్స్ చేయండి. తను నీ ఫ్రెండ్ కదా, కాబట్టి తనకు కూడా రైట్ ఉంటుంది కదా. నిజంగానా? నేను ఇద్దరితో కలిసి డాన్స్ చేయొచ్చా? అవునవును. ఫస్ట్ నా డాన్స్ ఉంటుంది. ఫస్ట్ నాతో డాన్స్ చేయి, ఆ తర్వాత వీరితో డాన్స్ చేయి. కానీ ఏంటి? నేను డిసైడ్ అయిపోయాను. నేను మీ ఇద్దరితో పాటు డాన్స్ చేస్తాను. నాకు నా ఫ్రెండ్స్ ఎంత ఇష్టమో నా స్టూడెంట్స్ కూడా నాకు అంతే ఇష్టం. కానీ మాస్టర్ గారు, ఈ విషయం వీరికి అప్పుడే చెప్పొద్దు. మనం తనకి సర్ప్రైజ్ ఇద్దాం. ఓకే, మంచి సర్ప్రైజ్ ఇద్దాం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న కళాకారుడు ఎలాంటి వాడంటే, తనకి డాన్స్ పేరు వింటే చాలు తనని తాను ఆపుకోలేడు. తనొక బాండ్ డాన్సర్, ఒక గ్రేట్ డాన్సర్. తన పేరే బంటి.
జింటూ బంటి టీంలో డాన్స్ చేయడం ఏంటి? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నా డాంకీ సెన్స్ ప్రకారం ఏదో తేడా జరుగుతుందని. ఆ తేడా ఇదేనన్నమాట. బంటియే తినడానికి ఏదో ఒకటి ఇచ్చి జింటుని కలిపేసుకుని ఉంటాడు. మాస్టర్ గారు, నేను బాగా డాన్స్ చేయాలని ఆశీర్వదించండి. ఒకవేళ నేను బాగా డాన్స్ చేశానంటే అప్పుడు మీకు ఫ్రిడ్జ్ నిండా చాక్లెట్స్ ఇస్తాను. చాక్లెట్స్ నీ దగ్గర ఉంటే నా ఆశీర్వాదాలు కూడా నీతోనే ఉంటాయి. నువ్వు బాగా డాన్స్ చేస్తావు, నన్ను నేను కూడా ఆశీర్వదించుకుంటాను. అప్పుడు నేను కూడా బాగా డాన్స్ చేయగలను. ఇదంతా ఆ మ్యాడ్ మ్యాక్స్ వల్ల జరిగింది. మన వీరికి ఏం కాదు, మీరేం కంగారు పడకండి. మీరే చూడండి, కనెక్షన్స్ అన్నీ కరెక్ట్ గానే జాయిన్ చేశాను. ఇక ఇప్పుడు మీరిద్దరూ 3 అంకెలు లెక్క పెట్టండి. 1 2 ఇంకా 3. అమ్మయ్య వీర్, నీకేం కాలేదు కదా? మాకెంత భయం వేసిందో తెలుసా? నేనెవరిని? నువ్వు వీర్వి, అలాగే నేను ఇమ్లీ. నేను చుల్బుల్ని. మమ్మల్ని గుర్తుపట్టావా? నేనెవరిని? నాకేమీ గుర్తులేదు. తాతగారు, వీర్ మమ్మల్ని గుర్తుపట్టట్లేదు. తనని తాను కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఒక్క నిమిషం, నేనిప్పుడే చెక్ చేస్తాను. వీరికి ఉండే ఈ మెమరీ చిప్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. దీన్ని రిపేర్ చేయడం చాలా సులభం. అయ్యో, దీన్ని ఎవరైనా ఆపండి. మీలాంటి సూపర్ డూపర్ జీనియసే దీన్ని ఆపలేకపోయినప్పుడు మరి మేమెలా దాన్ని ఆపగలం బాస్? షీఈస్ రైట్ బాస్, షీఈస్ రైట్. వీర్ మెమరీ చిప్ పాడైపోయింది, అందుకే తనకి ఏమీ గుర్తుకు రావటం లేదు. మీరిద్దరూ తనకి పాత జ్ఞాపకాలను గుర్తు చేయండి. మనం ఏదో విధంగా కష్టపడి మొత్తం మెమరీని తీసుకురావచ్చు. ఇట్స్ లైక్ ఏ జిగ్సా పజిల్. ఒక్క పీస్ మిస్ అయినా కూడా పజిల్ సాల్వ్ అవదు, కానీ ఆ పీస్ దొరికిన వెంటనే పజిల్ సాల్వ్ అవుతుంది. ఓకే తాతగారు, మేమిద్దరం వీర్కి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తాం. వెరీ గుడ్ ఇమ్లీ. నేను ఒకసారి ల్యాబ్కి వెళ్ళి ఏమన్నా యూజ్ అవుతుందేమో చూసొస్తాను. వీర్, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. మేము నీకు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తాం. వీర్, ఏమైనా గుర్తొచ్చిందా? నేనెవరిని? సరే పద, ఆ ఎగిరే రెక్కలతో ఆకాశంలో ఎగురుదాం. కనీసం అప్పుడైనా గుర్తొస్తుందేమో. అలా చేస్తే బాగుంటుంది. భలే మజాగా ఉంది కదా? అసలు వీరెవరు? నేనెవరిని? నాకేం గుర్తు రావట్లేదు. అసలు మీరు ఎవరు? నా డాంకీ సెన్స్ ఏం చెప్తుందంటే ఏదో ప్రమాదం జరగబోతోందని. ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరుగుతోంది. వీర్! నువ్వు ఎక్కడున్నావు వీర్? ఇప్పుడేం చేస్తావు వీర్? ఇంతమంది రోబోట్లు నీకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇమ్లీ పిలుస్తోంది వీర్. వెళ్ళవా నువ్వు ఇమ్లీని కాపాడడానికి? యాంటీ లేజర్ కవర్ ఆన్. యాంటీ లేజర్ కవర్ ఆన్. వీర్! 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 ఏమైంది వీర్? నా బ్యాటరీ డౌన్ అయిపోతుంది. నేను కదలలేను. ఇప్పుడు ఎలాగో జింటూ కింద నుంచి వస్తాడు. అప్పుడు నేను అతని తల మీద పడిపోతాను. దెబ్బకి అతని జ్ఞాపక శక్తి మళ్ళీ వచ్చేస్తుంది.
సారీ జింటూ, దయచేసి నువ్వేమీ అనుకోకు. సారీ 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 జింటూ, వెరీ సారీ. తప్పుకో తప్పుకో ప్లీజ్. వీర్! మళ్ళీ నువ్వు నా వెంట వచ్చావంటే చూడు నిన్ను ఏం చేస్తాను. నేను బానే ఉన్నాను ఇమ్లీ, నువ్వేం బాధపడకు. బ్యాటరీ కొద్దిగా డౌన్ అయింది, దాన్ని ఇప్పుడే ఛార్జ్ చేస్తాను. ఇలా చూడండి, బ్యాటరీ డౌన్ అయినట్టు నేను నాటకం ఆడాను. ఎందుకంటే నాకు తెలుసు బ్యాటరీ అయ్యేంత వరకు మీరెవరు నా ముందుకి రారని. చూసారా నా ముందుకెలా వచ్చారు? ఇప్పుడు రండి చూసుకుందాం.